పక్క ఏఐ వల్ల ఉద్యోగాలు పెరుగుతున్నాయి అంటున్నారు, ఇంకో పక్క ఏఐ నమ్ముకొని కంపెనీలు నష్టపోతున్నాయి అంటున్నారు. సో దిస్ ఈజ్ అ హార్ష్ రియాలిటీ. సో దీని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అయితే ఈ 99% ఆఫ్ ద కంపెనీస్ ఆల్రెడీ ఏఐ వల్ల నష్టపోయి ఇబ్బంది పడ్డాయి. సో అందులో టాప్ కంపెనీస్ ఉన్నాయి అండ్ దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పుడు ప్రజెంట్ న్యూస్లో ఉన్నది డెలాయిట్ కంపెనీ. సో ఆస్ట్రేలియా గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్ అనేది ఏఐ నమ్ముకొని చేసింది. దానివల్ల ఆల్మోస్ట్ ఏఐ అంటే ఏఐ ప్లస్ అజూర్ ఓపెన్ ఏఐ GPT-4o కింద ట్రై చేశారు ఎర్లీ డ్రాఫ్టింగ్ కోసం. ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ, ఇది డెలాయిట్ అనేది. సో సేమ్ ఇదే ఇండియాలో నేషనల్ ఫైనాన్స్ రిపోర్టింగ్ అథారిటీ దాదాపు 2 crore పెనాల్టీ వేసింది 2023లో జరిగిన విషయం ఇది. ఎస్టిమేషన్ ఏంటంటే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద కంపెనీస్ ఒకసారి ఏ వాళ్ళ చేతులు కాల్చుకుంటాయి. అంటే సో ఎంప్లాయీస్ అందరినీ తీసేసి ఇమ్మీడియట్గా ఇప్పటికిప్పుడు ఓకే కాస్ట్ కటింగ్ చేసేద్దాము, ఎంప్లాయీస్ అందరినీ పీకేసేసి మొత్తం ఏఐతో పని చేసుకుందాం అనుకున్న 99% ఆఫ్ ద కంపెనీస్ చేతులు కాల్చుకున్నాయి.